రైతు కూలీ సంఘం నాయకులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. రైతులను కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చే నల్ల చట్టాలను అమలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ మండల యుగేందర్, కో కన్వీనర్ గా చందా నరేందర్లను సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా రైతు కూలీ సంఘం పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు భూపాలపల్లి జిల్లా రైతు కూలీ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతు కూలీ సంఘం కన్వీనర్గా కామ్రేడ్ మండల యుగేందర్ గారిని, అలాగే కో కన్వీనర్గా కామ్రేడ్ జి నరేందర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రైతాంగంపై కేంద్రం జరుపుతున్నటువంటి దోపిడీ దాడికి వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమాలు నిర్మాణం చేయడంలో రైతు కూలీ సంఘం తన పాత్రను మరింత పెంచుకోవడం కోసం ఈ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఇవాళ దేశంలో అన్ని సెక్టార్లపై దాడులు జరుగుతున్నాయి. ఆ సెక్టార్లకు ఉన్నటువంటి హక్కులు కూడా కారాయబడుతున్నాయి. అందులో భాగంగానే 44 కార్మిక చట్టాలను మార్చి 4 కోడ్లు కుదించారు. ఆ కోడ్లకు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వర్గం అఖిల భారత సమ్మె చేసేది ఉండే. ఆ సమ్మె కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్ 9కి వాయిదా వేసుకోవడం జరిగింది, జూలై 9కి. అట్లాగే ఈ సమ్మెలో రైతాంగ సమస్యను కూడా జోడించి గ్రామీణ బంధు కూడా మేము రైతు కూలీ సంఘంగా సంయుక్త కిసాన్ మోర్చాగా దరిదాపు 125 రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఏర్పడ్డ సంఘాలు ఇవాళ ఈ గ్రామీణ బంధు ఈరోజు ఉండే, అది కూడా ఈ సమ్మెను మేము వాయిదా వేసుకున్నాం. తిరిగి జూలై 9న మళ్ళీ కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం అంతా కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవాళ మెజార్టీ సెక్షన్ ఉన్నటువంటి ఆదివాసీలపైన జరుగుతున్నటువంటి మానవ హననం మీరంతా చూస్తుంటే మీ ద్వారా మేము కూడా ఈ లోకం కూడా వింటుంది. ముఖ్యంగా ఇవాళ ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్నటువంటి మానవ హననానికి వ్యతిరేకంగా రైతు కూలీ సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అలాగే తెలంగాణ రైతు కూలీ సంఘం, రైతు కూలీ కిసాన్ కేతార్ మజ్దూర్ సభ అనే 3 రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో మే 26 తారీఖున ఇదే ములుగు జిల్లా కేంద్రంలో ఒక ర్యాలీ నిర్వహించబోతున్నాం. అట్లాగే మే 28 తారీఖు నాడు మంచిర్యాల జిల్లా కేంద్రం చెన్నూరులో ఒక ర్యాలీ నిర్వహించబోతున్నాం. అట్లాగే జూన్ 15న గోదావరికన్ సెంటర్లో, అట్లాగే మే 30 తారీఖున ఇల్లు భద్రాచలంలో ఈ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం సాగుతున్నాయి. ఈ ఆందోళన కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం, బుద్ధిజీవులు, మేధావులు, విద్యావంతులు అంతా కూడా మే 26 తారీఖు నాడు ములుగు సెంటర్కు తరలి రావాలని, ఆపరేషన్ కగార్కు